అమ్మ పల్లపు గోవర్ధన్ ఎవరు, ఏం జరిగింది అసలు? మా అన్నయ్య అండి, మా అన్నయ్య గోవర్ధన్, మా అన్నయ్య పేరు. అయితే ఆ రోజు ఇంటికి వచ్చిండు, మంచిగా నార్మల్ గా ఉన్నాడు, పడుకుంటా డైలీ రెగ్యులర్ గా అదే టైంకి వస్తాడు, నేనే డోర్ తీస్తా, డైలీ ఉంటాడు అనమాట. ఆ రోజు ఏమైందంటే మంచిగా వచ్చిండు, మంచిగానే ఉన్నాడు, బయట లోపలికి వచ్చిండు. సరే పడుకుండు కదా అని నేను అనుకున్నా. ఆడికైనా మమ్మీకి కాల్ చేస్తేనే ఉన్నా అక్కడ నుంచి. అంటే ఇట్లా పడుకుండా అమ్మ ఇట్లా సంగతి అని చెప్పినాం. సరే 3-4 అవుతుంది, ఇంకా లేచలేడు. సరే వెళ్తాడు కదా, రెగ్యులర్ కాల్స్ కూడా వస్తే కొంచెం నైట్ డ్యూటీ చేశాడు అనమాట అన్నయ్య. సరే లేచాడు కదా అనుకున్నా. సడన్ గా వెళ్ళి చూసేసరికి నేనే చూసాను అనమాట. సరే ఏం నార్మల్ గా డోర్ నార్మల్ కొట్టాను, వెళ్ళలేదు, ఇంకా కొట్టలేదు, ఇంకా తర్వాత కాల్ చేశాను. సరే ఏమో ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందేమో అని అన్నా. విండో ఎప్పుడు ఓపెన్ ఉంటుంది అక్కడ. సరే వెళ్ళినా, సరే 4 టైమ్స్ నొక్కేసరికి లాస్ట్ వరకు వెళ్ళిన. సరే నించుండు కదా జస్ట్ అనుకున్నా, ఏమైంది అనుకున్నా, నార్మల్గా వెళ్ళినా. సరే అంత లోపే మా అన్నయ్య చనిపోయిండు. తర్వాత ఇక అవన్నీ ఎవిడెన్స్ అవన్నీ ఓపెన్ చేసి, ఆ ఫోన్లు అవన్నీ ఓపెన్ చేసి ఈ సరితనే కారణం చనిపోవడం అని చెప్పేశాడు మా అన్న. సరిత గున్గోలు. వీళ్ళు 4 years నుంచి లవ్ చేసుకుంటారని అలా వీడియోలో తెలిసింది అనమాట అంతా. ఒక్కొక్క వీడియో ఓపెన్ చేస్తుంటే అన్ని క్లియర్ గా అర్థం అయిపోయింది. దీన్ని వదిలిపెట్టొద్దమ్మా, అస్సలు వదిలిపెట్టొద్దు, ఇట్లా ఇట్లా సంగతి అని చెప్పిండు. మా అమ్మ అంటే వీడియో కాల్ లో ఏమని మాట్లాడినంటే మా అమ్మతోని నార్మల్ గా వీడియో చెప్పుకోలేక ఆ వీడియో కాల్ లో చెప్పి, మా అమ్మ హార్ట్ పేషెంట్ అండి, మా అమ్మ ముందే ఇది రెగ్యులర్ గా వెళ్తూనే ఉంటాం, నేనే తీసుకెళ్తాం, మా అన్నకు టైం లేదు కాబట్టి నేనే తీసుకెళ్తాం. అయితే వెళ్తే సరే అనేసి నార్మల్ గా ఆ వీడియో కాల్ ఏం చూసిందంటే, అమ్మ నన్ను క్షమించు, నాన్న నన్ను క్షమించు అని చెప్పిండు. నన్ను ఏ బాధ పెట్టలేదు, మీరు దేనికి లోటు చేయలేదు అని చెప్పిండు మా అన్నయ్య. చెప్తే ఆ సరితనే కారణం అని చెప్పిండు. సరితనే కారణం చావుకి. అది పెళ్లికి ముందు కూడా వీడియో కాల్ చేసింది, ఆ విషయం కూడా చెప్పలేదు అనమాట. 12th కి అయితే పెళ్లి, 6కి అయిపోయింది పెళ్లి. పెళ్లి అయింది సరితది. లేదు అంటే మీ అన్నను పెళ్లి చేసుకుంటా అని చెప్పిందంట. ఇంటికి కూడా వచ్చింది ఆ రోజు. ఇంటికి వస్తే ఏమన్నది అంటే, సరే ఒక 1 day ముందు మా డాడీకి మమ్మీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. సరే ఇచ్చింది, ఓకే అన్నది. సరే వచ్చింది, ఈవినింగ్ వచ్చింది, మేము అందరం ఉన్నాం అప్పుడు. సరే నార్మల్ గా సరే చెప్పాలి కదా, పేరెంట్స్ కన్నా చెప్పాలి కదా, రేపు ఈ రోజు రేపు మంచి చెడు ఉంటది కదా. అట్లనే ఆ ముందు జాగ్రత్త డాడీ అన్నయ్య తీసుకొచ్చిండు. తీసుకొచ్చి ఏమన్నదంటే, సరే బిడ్డ తనకి ఇష్టం ఉంటేనే మనం ముందుకు వెళ్తాం, గానీ ఇష్టం లేదు ఏవి ఆడదానికి ఇష్టం ఉంటేనే కదా మనం అన్నిటికీ ముందుకు వెళ్తాం, గానీ ఆడదానికి ఇష్టం లేదైతే ఏం వెళ్ళలేం కదా మనము. ఇప్పుడు చూస్తే పోలీస్ కేసు అని జరుగుతూనే ఉన్నాయి. అట్లా భయానికి మన ఇంట్లో ఒక చెల్లి ఉంది కాబట్టి అట్లా మూవ్ అయిపోయిండు అన్నయ్య. సరే అనేసి ఏం సంగతి 10 years నుంచి లవ్ చేసుకుని ఈ విషయం కూడా ఏమి చెప్పలేదు, కొడుకు పుట్టింది కూడా ఈ విషయం కూడా ఏం చెప్పలేదు. సరే బిడ్డ సరే మరి తనకి ఇష్టం ఉంటేనే ముందుకు వెళ్దాం, మా అన్న మమ్మీ హార్ట్ పేషెంట్ అని కూడా చెప్పింది. డాడీ ఏమన్నాడు అంటే, కొడుకు పోతే కొడుకు రాడమ్మా, నేను ముందే చెప్తున్నా, నాకు కూడా బిడ్డ ఉంది, ఏమన్నా నిన్నేమన్నా అన్నాం అనుకో, ఏమన్నా చేసినాం అనుకో, మేమందరం ఇంటిల్లాలా పడతామని కూడా ఆ విషయం కూడా చెప్పింది. సరే ఇదేం తేడా ఉందనేసి మమ్మీ డాడీ ఏం చెప్పారు, వదిలిపెట్టేసారా. సరే అన్నాడు. అన్నయ్య వదిలిపెట్టేసిండు, ఆ ఇంటికాడ దించేసేసిండు. 1 hour తర్వాత ఇంటికి వచ్చిండు. సరే ఏమైంది ఏం సంగతి అని ఇన్ఫర్మేషన్ అంటే, ఏం లేదు నార్మల్ గా అన్నది. అది నార్మల్ గానే మాట్లాడింది, పెళ్లి పెట్టుకుంది విషయం తెలియదు. మధ్యలో ఎప్పుడు కలిసిరో ఏమని మాట్లాడుకురో ఆ విషయం కూడా మాకు తెలియదు. పెళ్లికి ముందు ఊకే వీడియో కాల్ చేస్తుందని, ఆ వీడియో కాల్ ఏమని ముందంటే, పెళ్లికి ముందు 3 రోజులు మంచిగానే మాట్లాడింది. ఆ వీడియో కాల్ లో కూడా ఏమని మాట్లాడిందంటే, ఇంకా సావేందిరా నువ్వు, ఇంకా బతికే ఉన్నావు, పెళ్లి చేసుకుని సిద్ధం అయిపోయింది ఆల్రెడీ. అన్నకు చెప్పలే ఈ విషయం. అంటే ఆ అన్నకి విషయము అంటే నేను వస్తా అని చెప్పింది, ఆ విషయమే చెప్పింది, మంచిగా మాట్లాడింది. లాస్ట్ కి దానికి రేపు పెళ్ళన్నంగా ఏమని మాట్లాడింది అంటే, లాస్ట్ కి ఇంకా నువ్వు చావేందిరా, నువ్వు బతికే ఉన్నావు అని ఇలా కూడా మాట్లాడింది మా అన్నతోని. ఇంకా బతికే ఉన్నావు ఎందుకు, ఏంది అనేది కూడా అన్నది అనమాట. సావేందిరా అని అన్నది. అంటే ఏం లేవండి, మా అన్నకు గొడవ అట్లా ఏం లేదు. దీనికి మంచోడు దొరికిండు, ఇక ఉన్నోడు దొరికిండు, అయిపోయింది. ఇక ఈయనతోనే ఉన్న రోజులు వాడుకున్నాం, అయిపోయింది. 4 years నుంచి వాడుకున్నాం. గీడైంది అన్నట్టుగా వదిలేసింది అనమాట. కొడుకుని కూడా అన్నారు, అయిపోయింది, దాని మోజు తీరిపోయింది అనమాట, అన్ని తీరిపోయింది. ఇక ఏంది అనేసి నార్మల్ గా ఇంట్లో వాళ్ళకి అందరికి తెలుసు ఈ విషయం, మొత్తం అన్నదమ్ములకు కూడా తెలుసు ఈ విషయం, ఫ్యామిలీ కూడా తెలుసు. ఇక్కడ ఏమైందంటే వస్తది అన్నట్టు అన్న ఒక మైండ్ లో ఒక ఫిక్స్ అయిపోయింది అనమాట. దాని మాయలో పడి మొత్తం ఫిక్స్ అయిపోయింది. సరే అనేసి ఒక 4 days తర్వాత
ఫోన్ చేస్తా ఉంటే కట్ చేస్తుందంట, ఫోన్ చేస్తా ఉంటే కట్ చేస్తుందంట. అసలు దీన్ని ఏంది బాధ ఏం సంగతి అని వీడియో కాల్ లో మాట్లాడితే ఆ విషయం బయట పడ్డది. తర్వాత 2 days తర్వాత నార్మల్ గానే మంచిగా ఇంట్లో మంచిగానే ఉండు. దీని వల్ల ఏందనేసి కొంచెం మమ్మీ గురించి కూడా ఆలోచన, హార్ట్ పేషెంట్ ఏమవుతుంది. సరే మండే ఎందుకో పిలిచిందంట, అక్కడ పిలిచి వెళ్ళిందంట అన్నయ్య కాల్ వస్తే. సరే ఏం సంగతి అన్న ఎక్కడికి వెళ్ళిండు? అక్కడ అది ఫోన్ చేసింది, ఎక్కడ పిలిచిందో మాకు కూడా తెలియదు ఆ టైంలో. అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళ ఇక ఏం చెప్పిరో అప్పటికే వాళ్ళ అన్నకి ఆమె ఏం చెప్పిందో, ఏ విషయం ఏం చెప్పిందో తెలియదు మనకు ఆ విషయం. అది అయితే అక్కడికి వెళ్ళేసరికి కొడుతూనే ఉన్నట్టు అన్నయ్యని ఆల్రెడీ కొట్టేసింది. అది ఏం చెప్పిందో ఆ విషయం మనకు తెలియదు. కొడుతూనే ఉన్నట్టు వాళ్ళ అన్నయ్య, మా అన్నయ్యని కొడుతున్నట్ట ఇష్టం ఉన్నట్టు కొట్టిరు మా అన్నయ్యని. బ్యాక్ బోన్ అనేది మొత్తం ఇట్లా కమ్మిపోయింది, కాలు దెబ్బ తాకింది, ఫేస్ అంతా మచ్చలు వచ్చేసినాయి. ఇష్టం ఉన్నట్టు మా అన్నయ్య కొట్టి 4, 5, 6 మెంబర్స్ కొట్టిరు కలిసి. ఈ అమ్మాయి ఇంకా చెప్పడమో కొట్టడం అక్కడ జరిగిందండి. సరే కుమ్లి పోయిన అప్పుడు సైలెంట్ అక్కడ నుంచి డ్రైవింగ్ చేసుకుని కూడా వచ్చింది. మా అన్నయ్య ఇంటికి వచ్చి సైలెంట్ గా వచ్చి పడుకోవడం ఏం కాలేనట్టే ఉండు మా అన్నయ్య ఆ రోజు అనమాట. ఉండేసరికి ఏమైందంటే సరే మార్నింగ్ లేచాడు కదా, లేచి పోయిండారు ఆ రోజు, బయటికి వెళ్ళిపోయింది మా అన్న. మళ్ళీ వచ్చిండు, ఈ కొట్టిన దెబ్బలు ఈ విషయం ఏం చెప్పలే. తర్వాత ఇక ఏమన్నదో మళ్ళీ ఇంకేం టార్చర్ పెట్టిందో మార్నింగ్ కాల్ చేసి ఏం చెప్పిందో తెలియదు అమ్మ. ఆ విషయం కూడా మనకి ఇంకా ఇంకెంత టార్చర్ పెట్టిందో ఆ వీడియో కాల్ నే చూస్తేనే అర్థమవుతుంది. అంతగానం తిట్టింది మా అన్న, టార్చర్ అట్లా పెట్టింది. మా అమ్మ మా నాన్న ఒక్క మాట తిట్టలేదు, మేము కూడా తిట్టాం మా అన్నయ్యని. మా అన్నని చూడంగానే కిందికి తలకాయ వేసాం. అన్ని ఏవి మా ఇంట్లో తిట్టేది, ఇది ఎక్కడి నుంచి వచ్చి ఇన్ని బాధలు ఇన్ని భరించాలి ఎందుకు అన్నట్టుగా అయిపోయింది అక్కడ మొత్తం. సరే వచ్చింది మంచిగానే ఉంది సరే అనేసి కుమ్లి పోయింది. చెప్పుకోలేక కూడా పోయింది ఆ బాధ. పేరెంట్స్ కూడా చెప్పుకోలేక పోయింది. అంత టార్చర్ పెట్టింది. 20 టాబ్లెట్స్ మింగింది మా అన్నయ్య. మీ అన్నయ్య మాట్లాడుతున్నప్పుడు నేను చచ్చిపోతున్నాను సరిత అని చెప్పి అవన్నీ వీడియోస్ కు మేము ఏడింటాం అనేసి బయట తీసుకున్న వీడియో 1 day బిఫోర్ ముందు ఇది కొట్టిన దెబ్బలకి తట్టుకోలేక అది బిఫోర్ ముందే తీసుకున్నా అనమాట. ఆ వీడియోస్ కూడా అన్ని తీసుకున్నా అనమాట. ప్రతి ఒక్కటి ఇంట్లో నేను ఏడుంటా ఏ చెప్తాకి ఇంత శబ్దమైనా సరే కానీ ఏదున్నా ప్రతి ఒక్కటి కాల్ చేసి చెప్తాం అనమాట. శత్రువునైనా సరే అమ్మ చనిపోతారంటే వద్దు కాపాడుతాం గానీ చనిపోమని భార్య అసలు ఏమనాలంటే ఇక చెప్పాలంటే ఇక మా అన్నయ్య ఊరేసుకున్న ముందు కూడా అసలు అంత హింస ఇచ్చింది. బతుకు మీద ఇంట్రెస్ట్ లేకుండా కూడా చేసేసింది అనమాట. అంత విసుకొచ్చేసింది అనమాట. వదిలేసుకుని చేతులు కూడా అన్నది ఇంత కాదని కూడా వదిలేసుకుని అనమాట మా అన్నయ్య. అంత విసికిచ్చింది మా అన్నయ్యని, అంత టార్చర్ పెట్టింది. ఈ రోజు వెళ్తే ఏమంటుంది, నా గురించి ఏం చావలేదు అంటుంది. మళ్ళీ నెక్స్ట్ ఏమంటుంది అంటే తనే నన్ను రివర్స్ ఏమంటుంది, టార్చర్ తనే పెట్టిందని అంటుంది. మీ అన్నయ్య ఇప్పుడు అమ్మాయిని పెళ్లి చేసుకోమని చెప్పాడని చెప్తుంది కదా? లేదండి చెప్పలేదండి, చేసుకుంటానే వచ్చింది కానీ ఇంత అంటే చెప్పలేము. ఇక అది చేసుకోమని చెప్పాడని చెప్తుంది కదా? చెప్పలేదండి చెప్పలేదు. ఆ విషయం అయితే అస్సలు చెప్పలేదండి, అస్సలు చెప్పలేదు. మా అన్నయ్య చేసుకుంటా అని అన్నది. కొడుకు కూడా అన్నది, అసలు కొడుకుని కూడా అమ్ముకుంది. అది సరదాగా అన్నదంట. మరి ఏంది ఇది మనది? భూమి మీద ఆడవాళ్ళు అందరు ఇట్లనే అంటారా? సరదాగా పెళ్లిళ్ళు సరదాగా అవుతున్నాయా? ఫ్రెండ్షిప్ అంట, అది ఒకటి ఫ్రెండ్షిప్ అంట. పెళ్లిళ్ళు చేసుకున్నారు సరదాగా ఉంటారు. తల్లిదండ్రులు వాళ్ళ అమ్మ కూడా సరదాగా కన్నదా? మరి వాళ్ళ అమ్మ కూడా సరదాగా కన్నదా? మరి ఫ్యూచర్ లో కూడా ఇప్పుడు పెళ్లి చేసుకుంది. అది రేపు ఆంతో వండుకొని కూడా ఇదే చేస్తుందా? మరి సరదాగా అంటదా? అట్లనే చేస్తుందా? ఈడు కాకుండా ఇంకోటి దొరుకుతాడు. అట్లనే అయిపోతుందా? అంటే కన్న కోత తల్లిదండ్రులకి ఇంటికి ఇట్లనే వేస్తారా? ఇట్లనే చేస్తుంది. అది ఎంతమంది జీతాలు ఆగం చేస్తుంది. అది ఎంతమంది ఇల్లు ముంచుతుంది. ఎంతమంది తల్లిదండ్రులు కేసు చుట్టూ పోలీసు చుట్టూ అని చట్టమని తిరగా లేనున్నాం మేము. ఎక్కడ తిరుగుతాం? ఏమని తిరుగుతాం మేము? ఏంది పొద్దున్న లేసి కష్టం చేసాం, కన్న కష్టం చేసాం, రాయి కొడతాం, మేము హార్డ్ వర్క్ చేస్తాం. మేము మా డాడ్ టెన్షన్ పెట్టుకుంటాడు ముందే. ఏమన్నా అయితే పరిస్థితి ఏంది? ఇప్పుడు మా అన్న పోయిందని టెన్షన్ ఏది? మాకు ఎవరైనా రూపాయి ఏది నా ఎవరైనా ఇచ్చేటోళ్ళు ఉంటారు? మాకేమన్నా ఉందా? అందన్నా మేమన్నా ఉన్నోళ్ళమ్మా? మేము కాదు కదా, మేము ఉన్నోళ్ళం కాదు కదా. పొద్దున్న లేసే కష్టం. ఇప్పుడు మా నాన్నకి మా అమ్మకి మేము ఏం చేయాలి? ఏడుకెళ్ళి తేవాలి. మన్నుంటే ఏడుకెళ్ళి తెస్తుంది. ఉన్నదన్నీ ఊడ్చుకుంది. ఆ ఫోన్ పేల పైసలు అవన్నీ ప్రతి ఒక్కటి వాడుకుంది. అది మేము ఇప్పుడు ఏం చేయాలి? మా అన్నకి ఏమైనా పెట్టుకొని కూడా మేము మా దగ్గర ఏమీ లేవు. పొద్దున్న లేసే కష్టం. మా అమ్మ హాస్పిటల్, తనకే అంతో ఇంతో ప్రతి దానికి ఉంటాయి. లేదన్నా మా మీడియం చెప్పాలంటే రోజుకి ఒక 500 వస్తాయి మాకు డైలీ. అంటే ఈ రోజు రేపు ఏదైనా షాప్కి వెళ్తే ఎన్ని ఖర్చు అవుతున్నాయి? మేము ఆ పరిస్థితి, మా బీద కుటుంబం మాది. కాదమ్మా, ఇప్పుడు మీ అన్నయ్య కారు మామూలు క్యాబ్స్ ఉన్నాయి కదా, మరి క్యాబ్ ఏమైపోయింది?
క్యాబ్ ఏం వెళ్ళిపోయిందో తెలియదండి మాకు కూడా ఆ విషయం. ఇప్పుడు మీరు అడగలేదు ఇప్పుడు, ఎందుకంటే క్యాబ్ మీరు క్యాబ్ పోలీసు వాళ్ళ కంప్లైంట్ ఇవ్వాలి. పోలీసులకు ఇచ్చినామండి, ఏ చర్య తీసుకుంటలేదు పోలీసులు కూడా. తనని కొట్టిన పోలీసులు అసలు పోలీసులు చెప్పాలంటే చట్టం ముందుకు అంటే ఆడదానికే ఉంటదని నేను అంటున్నా. ఒకటి మాట చెప్పాలంటే మగ జాతికి తప్పు చేస్తే ఆడదానికి అంతేనా? ఇప్పుడు కొట్టిన తిట్టింది అంటే అసలు ఏంది ఎంక్వైరీ చేయాలి కదా, అసలు ఒక మాట చెప్పాలి, ఎంక్వైరీ చేయాలి కదా. అంటే ఆడదానికే చట్టం ఉంటుందా, మగవానికి ఉంటుందా చట్టం? అంటే భూమి మీద కానీ ఈ సొంటలకి బలి చేయడం ఏమైనా అయిపోతుందా అన్నమాట. ఒక మాట చెప్పాలంటే పోలీసులు కూడా ఈ మాత్రం చర్య తీసుకోకపోతే ఇంకా ఘోరాలు కూడా జరుగుతాయి, ఇంకా జరిగిపోతూనే ఉంటాయి. అసలు చెప్పాలంటే మొగోళ్ళు అనేది ఇంట్లో ఉండరు, ఈ ఆడివి బలి తెగించి పోతాయి. ఇంటిలో ఆడవాళ్ళ మా సొంటలం అయితే ఇంట్లో కూర్చోవాల్సిందేగా ఇటువంటి ఆడలంజలు మచ్చలు తెచ్చినప్పుడు. ఇప్పుడు ఏదైతే పోలీసులు అక్కడ ఇప్పుడు ఎవరైతే ఆ సరిత అనే వ్యక్తి వచ్చినప్పుడు మీ మమ్మీ డాడీ వాళ్ళు ఒక దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తే పోలీసులు కొడతామండి, కొట్ట సంపుతాం అని అంత సిద్ధం అయిపోయిన అంత కడుపు మసులుతుంది. మా అన్న పులి అండి, ఏమన్నా అయితే కూడా మేము తట్టుకో, ఇంత దెబ్బ తాకితే కూడా మా ఇంట్లో మా అమ్మ తట్టుకో, మా అమ్మ తట్టుకో, మేమే చూపించుకుని మంచిగా ఉంటాం. మా అన్న ఇంట్లో ఒక దెబ్బ తాకింది కూడా ఏ విషయం కూడా చెప్పలేదంటే మా అమ్మ ఏమైపోతుంది అని చెప్పలేదండి. ఏంది ఇది అసలు? అది కొట్టినది అంటే మన్న పోయిండు, మన్న తెచ్చేమనండి. మరి పోలీసులు అలాగే అడుగుతున్నా నేను. కేసు కూడా ఏం పెట్టకండి, మేము కూడా ఏం పెట్టాం, తీసుకుంటాం రిటర్న్ కేసు తీసుకొని మన్న తెచ్చేమనండి. అది తెచ్చేమని చెప్పండి, మేము కూడా తెస్తాము. మన్న పోతే పోయింది కూడా కరువు కొడతామా ఏమైనా చేస్తామా, అది మా ఇష్టం. అది అంత కోపం కేసు నడచలేదు, అసలు ఎంక్వైరీ చేసలేదు. 2 days తర్వాత అంటే మేము కార్యాలు చేసుకున్నాక 3 రోజులు అయిపోయినాక రమ్మని చెప్పి సరే వచ్చినాం. అసలు కాల్ లేదు, ఏ రెస్పాన్స్ లేదు. ఏంది ఇది? పోలీసులు అంటే అమ్ముడు పోయారు అనుకోవచ్చా? అమ్ముడు పోయారేమో మరి అండి. అంత కొట్టినందుకే అంత చర్య తీసుకుంది. ఇప్పుడు మా అమ్మ హార్ట్ పేషెంట్, ఆడేమన్నా పడితే ఎవరు బాధ్యతలు అండి? అంటే ఆడికి పోయిన వాళ్ళు అంతా ఇదే కావాలా, ఇంకో దెబ్బలు వినాలండి ఆడ మేము లోపల వేయడాలా? అంటే మా ఇంట్లో అయ్యిందా, తన ఇంట్లో అయ్యిందా నేను అంటున్నా. అదే ఒక పరిస్థితి లేడీస్ కే వస్తే మీరు ఎంతమంది మా ఇంట్లో అందరిని తీసుకొని జైలు వేస్తుండే, జైలు వేస్తుండే మమ్మల్ని. ఒక మాట చెప్తా, జైలు వేస్తుండే. నీ ఇంట్లో వస్తే అదే పరిస్థితి. ఎందుకమ్మా ఇప్పుడు ఆడవాళ్ళకి చట్టాలు ఉన్నాయి అని చెప్పి ఎలా పడతారు? అంటే మోగానికి చట్టాలు ఉండవా? భూమి మీద లేరా వాళ్ళు? అంటే వాళ్ళది ఒకటి అది కాదా? ఏందది? మన్నం తెచ్చేయమనండి, పోలీసులు అడుగుతున్నా. మన్నం తెచ్చేయమనండి, దానికే న్యాయం చేయండి. ఏం లేదు, నాకు కూడా ఏం అవసరం లేదు. కేసు కూడా రిటర్న్ తీసుకుంటాం. మా అన్నం తీసుకురండి, మేము కూడా కేసు రిటర్న్ తీసుకుంటాం. దానికే న్యాయం చేయండి అని అంటున్నా. పోలీస్ శాఖ కూడా నేను అడుగుతుంది ఏంటంటే ఫర్దర్ గా మీకు ఎలా న్యాయం కావాలి? మీరు ఆ బాబు సంగతి కూడా వివరం సరిగ్గా చెప్తారు. మా అన్నయ్య అమ్మిడోడు అయితే మా అన్నయ్య అలా ఏది ఫోన్ లోనే డీటెయిల్స్ పెడతాడు. డీటెయిల్స్ ఎందుకు పెట్టలే? అది ఎక్కడన్నా పంపించింది కాబట్టి తెలుస్తలేదు మాకు. ఆ విషయాలు కూడా చెప్పనిస్తలేదు. ఆ విషయాలు తన వల్లనే వాళ్ళ బంధువులకే ఎవరికో ఇచ్చింది. కేసు పెట్టాలి కదంటే ఇప్పుడు కన్నా తల్లినట్టు ఇప్పుడు నీకు మొన్న మీ అన్న కొట్టినందుకే ఇట్లా అయ్యిందని మీ అన్నలతో కొట్టించినావు ఒక మాట. మీ ఇంట్లో కూడా అందరికి విషయాలు ఇవన్నీ తెలుసు. ఇవన్నీ ఇప్పుడు మీ అన్నయ్య చనిపోవడానికి కారణం ఎవరైతే అలా ఫ్యామిలీ మెంబర్స్ మీ అన్నయ్య మీద దాడి చేసిన అదే దానికే డిప్రెషన్ లోకి వెళ్ళి అదే కొంచెం షేమ్ గా ఫీల్ అయి చనిపోవడం జరిగింది. షేమ్ గా ఫీల్ అయిందండి. ఇప్పుడు మా అన్న వాళ్ళంటే ఇప్పుడు డాడీకి ఏమైనా చెప్తే భయపడతారు అనేసి. మా అమ్మ హార్ట్ పేషెంట్, ఇంట్లో సూసైడ్ ప్లస్ ఆ టార్చర్ పెట్టడం వల్ల కూడా చాలా వాళ్ళ ఫ్యామిలీ అంటే కారణం తల్లి ద్వారానే మొత్తం ఇదంతా నడిచింది. ప్లస్ అలా పెద్దమ్మ కొడుకులు అంట అండి 4-5 members మొత్తము. తను ఎంత కిల్లాడయి ఇంత చేస్తదండి చెప్పాలంటే. ఎంత ఇది మరీ దారుణం అండి. అది టార్చర్ తట్టుకోలేక దెబ్బలు కూడా కమిలిపోయింది. నడుము బొక్క అనేది బ్లాక్ అయిపోయిందండి. ఇప్పుడు పోస్ట్ మార్టం చెప్పలేదండి, ఎన్ని డేస్ కి వస్తుందో పోలీసే పట్టించుకోవట్లేదు అసలు చెప్పాలంటే. రెడ్డి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ప్రజాపాలన ప్రజలకు న్యాయం చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, ఇదే కోరుకుతున్నా, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ అండి. ఇప్పుడు ఒక ఇంటి కడుపు కోత తల్లి తండ్రులు తప్పించి బాధపడేది లోకంలో ఒక 5 days తర్వాత 10 days తర్వాత మర్చిపోతారు. కానీ కన్న పేగు తల్లిదండ్రులు కన్నోళ్ళకి అయితే ఎల్లకాలం కాదు, వాళ్ళు బ్రతికి ఉన్న రోజులు బాధపడతారు. వాళ్ళు ఒక మాట చెప్పాలంటే వాళ్ళ కొడుకుని తీసుకురాలేము. చెప్పాలంటే కొడుకుని తీసుకురాలేము. నేను అడుగుతున్నా రేవంత్ సార్ని గట్టిగా మొక్కుతున్నానండి. మా అన్నయ్యకి న్యాయం జరగాలని ఇదే లాస్ట్ అని గట్టిగా రిక్వెస్ట్ చేస్తున్నానండి. పోలీసులు పట్టించుకోవట్లే, ఏ చర్యలు తీసుకోవట్లేదు. మా అమ్మ ఈ రోజు అంటే అక్కడ స్టేషన్ దగ్గరికి వెళ్తే రివర్స్ మా మీదకే ఎగురుతురంట, మీ మీదనే అవుతుంది కేసు అని అంటారంట. కొట్టి దబాయిస్తురు అంటారు, బెదిరిస్తురు. ముందే మా అమ్మ హార్ట్ పేషెంట్, అన్న ఇంకేమన్నా అయి పడిపోతే పరిస్థితి ఏంది చెప్పండి. మీరన్నా అదన్నా చెప్పండి.
మా అన్న కోల్పోయింది, మా అమ్మకైనా అయితే పరిస్థితి ఏంది? మేము ఉన్నది దిక్కు ఎక్కడ లేదండి, మాకు ఎవరు దిక్కు లేదు, మాకు వెనక ముందు ఏది లేదండి. మాకు ఏమన్నా అయితే మాత్రం పోలీస్ శాఖను అడుగుతున్నా, అదే మా కారణం అయితే మా తల్లిదండ్రులకి ఏమన్నా అవుతే మాత్రం అయితే మీరే బాధ్యతలను గట్టిగా అడుగుతున్నానండి. నేను అడుగుతున్నా ఏంటంటే పోలీస్ శాఖను కూడా గట్టిగా అడుగుతున్నా ఏంటంటే మా అన్నకి న్యాయం చేయాలని గట్టిగా కోరుతున్నా. అడిగింది పోరాట, అది ఎంత టార్చర్ పెట్టని చెప్పుకోలేక ఎంత కుమిలిపోయిండో, ఎంత ఏమైందో అది మా అన్నయ్య అంత చెప్పుకోలేని బాధ ఉంది. కాబట్టి మా అన్న ధైర్యం ఏదైనా సరే ఒక ధైర్యం చెప్తాడో ధైర్యం కోల్పోడు, అంత కోల్పోయే పరిస్థితి వచ్చిందంటే నేను చెప్తున్నా ఏంటంటే పోలీస్ శాఖ కూడా అడుగుతున్నా, ఒక లాస్ట్ ఇదే లాస్ట్ కావాలి చెప్పాలంటే. మా అన్నయ్య లాంటి వాళ్ళు ఇంకా జరగొద్దు, ఇదే లాస్ట్ చేయాలని గట్టి ఇటువంటి ఆడిది విన్నాను రోజులు, దాన్ని ఇష్టపెట్టిన రోజులు మీరు అయితే నేను చెప్తున్నా ఎంక్వైరీ చేయడం చాలా మంచిదని పోలీస్ శాఖను కూడా కోరుతున్నాను. తన ఇంటికి కూడా వెళ్ళి ఎంక్వైరీ చేయాలి. తప్పు ఇది చెప్పాలంటే చాలా, ఇంకా ఎంక్వైరీ చేయలేతారు పిలిపించుడు ఒక్కొక్క మాట మాట్లాడి తప్పండి, చాలా తప్పు. పోలీస్ శాఖను కూడా అడుగుతున్నా నేను గట్టిగా చెప్పాలంటే ఏంటంటే ఎంక్వైరీ చేయాలి. ఇప్పుడు మా నుంచి మీరు ఇట్లా అయ్యిందని తప్పుగా ఎట్లా గట్టిగా మాట్లాడిరో తన నుంచి కూడా గట్టిగా మాట్లాడాలని నేను అంటున్నా. పోలీస్ శాఖను కూడా చెప్తున్నా, మరి చెప్తున్నా నేను. మా మీద రివర్స్ పెట్టడం కాదండి, మీరు ఉంటే మీ ఇంట్లో జరుగుతే మీరు ఊరుకుంటారా అండి? పోలీస్ శాఖ లేడీస్ కానందుకు హయత్ నగర్ పోలీస్ స్టేషన్ గట్టిగా మొక్కుతున్నాండి. మా అన్నకి న్యాయం చేయండి ప్లీజ్. మా అన్న లాంటి వాళ్ళు ఇంకొకటి జరగొద్దు అని గట్టిగా కోరుకుంటున్నానండి ప్లీజ్. మా అన్నయ్య మంచిగా ఉండేదండి, మంచిగా మాట్లాడుకునేదండి, మంచిగానే ఉండే. ఇప్పుడు మమ్మీకి ఏమన్నా అవుతాయి హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ఖర్చులకు ఇచ్చేటోడండి. చెల్లె నాకు టైం లేదు నువ్వు వెళ్ళి చూయించుకో అని చెప్పేటోడు. అన్నయ్య ఎక్కడున్నా గానీ నార్మల్ గా ఫోన్ మాట్లాడేది అంతవరకే గానీ ఇప్పుడు ఇంటికి వచ్చినా కూడా ఇంకా క్లోజ్ అయిపోయిండు మంచిగా. మేము కూడా బయటికి వెళ్ళామండి, ఇంకా సరదాగా ఉండే మంచిగా ఉండే. అది ఏమంతా దరిద్రం చుట్టుకుందో గానీ మధ్యలో గ్యాప్ వచ్చిందండి, అది ఇంకెంత టార్చర్, ఇంకా సరిపోలేనట్టుందండి. మా అన్నయ్య పైసలు ఇంకా సరిపోలేనట్టుంది. ఇంకా ఉన్న రోజు పెళ్లి మూమెంట్ దగ్గరకు వచ్చినాక కూడా ఇంకా వాడుకొని కూడా లాస్ట్ కూడా వస్తున్నా పెళ్లి చేసుకునే మూమెంట్ లో కూడా మా అన్న కార్లనే అన్ని పెళ్లి సామాన్లు అన్ని తెప్పించుకుంది, షాపింగ్ కూడా చేయించుకుంది. మా అమ్మ హార్ట్ పేషెంట్, ముందే నైట్ డ్యూటీ డే డ్యూటీ చేస్తాడు మా అన్నయ్య, డే నైట్ చేస్తాడు, హార్డ్ వర్క్ చేస్తాడు. ఉన్నదంతా దానికి అంత మాయలో పెట్టుకుందండి. ఇంకెంత మందిని అన్నయ్యని అంత ముందుకి ఎంత మందిని పెట్టుకుందో తెలియదు ఆ విషయం చెప్పాలంటే. మా అన్నయ్య అంత పిరుకొని చేసేసింది మా అన్నయ్యని చెప్పాలంటే. మా అన్నని అంత పిరుకొని చేసేసి మన అంత ఆగం చేసేసి పిచ్చాడు. ఇంకొక పెళ్లి చేసుకొని ఇంకా వానికి ఇంకా చేసింది. వానికన్నా సిగ్గుండాలి కదా అన్నండి, ఇప్పుడు చేసుకుండు కదా వాడు, సిగ్గుండాలి కదా వానికన్నా. దాన్ని ఇచ్చిపెట్టాలి కదా, వాడిని కూడా పోలీస్ స్టేషన్ లో ఇచ్చిపెట్టాలి కదా దాన్ని. ఇంకొక వాడు కూడా మొగోడే కదండి, మొగోడే కదా వాడు కూడా. ఆయన కూడా వస్తుంది. నేను అన్న లాంటి వానికే చెప్తున్నా, వానికి అతను కూడా చెప్తున్నా చెప్పాలండి. ఇటువంటి ఎవరికి జరగదు, ఇదే లాస్ట్ కావాలి చెప్తున్నా. అన్న వాళ్ళని అందరిని అడుగుతున్నా ఏంటంటే అన్నకి అందరు కలిసి మీరు అన్న వాళ్ళంతా న్యాయం చేయండి. పోలీస్ శాఖ కూడా అడుగుతున్నా, అందరు కలిసి న్యాయం చేయాలి. రేవంత్ రెడ్డి గారు కూడా కోరుకుంటున్నానండి గట్టిగా ప్లీజ్ అండి, ఇది ఒక మా అన్నకి న్యాయం చేయండి అండి ప్లీజ్. మా అమ్మ హార్ట్ పేషెంట్ అండి, మేమైతే మాత్రం మేము తట్టుకోలేమండి. రిక్వెస్ట్ అండి ప్లీజ్, ఇది తీసుకోవాలని అడుగుతున్నానండి.